1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు కింద మనం పైన చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా సమస్తం సృష్టింపడ్డాయి. కాబట్టి సృష్టి నిర్మాణంలో సమస్తం యేసుక్రీస్తు ద్వారా సృష్టింపడ్డాయి. యేసుక్రీస్తు లేక సృష్టి నిర్మాణము జరగదు. కాబట్టి ముందు మనం ఆదికాండం చదువుకున్నాం. 1వ అధ్యాయంలో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఉన్నారు యేసుక్రీస్తు. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు సృష్టి నిర్మాణం ఉన్నారా లేదా? రెండో విషయం, ఇక్కడ నుంచి మనకు క్లియర్ కాదనేది, మానవుని నిర్మించినప్పుడు మానవ నిర్మాణంలో ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు నా స్వరూపమందు మన పోషించిన నలుగురు చేయును. ఆకాశ పక్షులను దేవుడు మన స్వరూపమందు మనతో చెప్తాం. అక్కడ ఏమో మాట్లాడాడు దేవుడు? మనము అనే మాట మాట్లాడాడు. మనం అంటే ఒక్కరికన్నా ఎక్కువ ఉన్నారన్నమాట, ఎక్కువ కదా. కాబట్టి దేవుడు ఎవరి స్వరూపం చేశాడు? మానవుడిని తన స్వరూపం చేశాడు. కాబట్టి అక్కడ ఏమన్నా మన స్వరూపము అంటే దేవుడు ఆయన స్వరూపం ఇంకెవరుంది? యేసుక్రీస్తుంది. దేవుడు యేసుక్రీస్తు నాటి స్వరూపము, లేకపోతే దేవుడు నాటి స్వరూపం ఇంకొకటి ఉంది, పరిశుద్ధాత్మ. కాబట్టి మన స్వరూపం మనమనే మాట ఉంది. కాబట్టి అప్పుడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ముగ్గురున్నారనా? అక్కడ ఒకరున్నారనా? ముగ్గురున్నారు. కాబట్టి మానవుని నిర్మించినప్పుడు ముగ్గురున్నారు. అలాగే బాబేలు గోపురం నిర్మాణం, బాబేలు గోపురం 11వ అధ్యాయము ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు ఒక తీర్మానించుకున్నారు అక్కడ ప్రజలు. ఏమంటే మనం అక్కడికి వెళ్ళి జీవించినందుకు మనందరం కూడా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం. ఆ బిల్డింగ్ మనందరం ఇక్కడే ఉండి ఇక్కడే నివసిద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడికి వ్యతిరేకమైనటువంటి పని, అంటే దేవుడు ఏంటి ఆలోచన అంతటా కూడా వ్యాపించాలి అనేటువంటి దేవుడు ఆలోచన. అయితే వాళ్ళు అంతటా కూడా ఒక్క చోట కొట్టుకొని మనందరం కూడా ఒక చోట ఉన్నామని చెప్పి ఆలోచించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 11వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, కాబట్టి భాష తారుమారు చేస్తే వాళ్ళు ఏమవుతారు? ఒక భాష ఒకరికి అర్థం కాదు కాబట్టి వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకి చెందిపోతారనే విషయాన్ని దేవుడు అనుకుని అప్పుడు ఏం చేశాడంటే మనము దిగిపోయి, అంటే ఎవరున్నారు అక్కడ? అప్పుడు ఎవరున్నారు? వాళ్ళు కూడా ఆ బాబేలు గోపురం యొక్క పని అది వాడిని పాస్పోర్ట్ చేసే విషయంలో ఎవరున్నారు అక్కడ? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ అన్నమాట. ఇది ఇంకా స్పష్టమైనటువంటి సూచన. దావీదు మహారాజు మంచి విశ్వాసం కలిగిన భక్తుడు. అతనికి ఒక స్పృహ ఉంది, ఒక ఆలోచన ఉంది. ఎలాంటి స్పృహ అంటే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకి లేనటువంటి స్పృహ ఆయనకు ఉంది. మాత్రం చాలా మంది ఆ విషయము తెలియక తప్పు మార్పులు ఆడటం అనేది జరుగుతుంది. దావీదు రాసినటువంటి కీర్తనలు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 110 నుంచి 110 అధ్యాయము 110 అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ప్రభువు నా ప్రభుత్వం సెలవించిన వరకు నేను నీ శత్రువుని పాదములు లేకుండా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండును. చాలు. ప్రభువు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. ప్రభు ఎవరు ఇక్కడ? ప్రభు ఎవరేడా? తండ్రి. ప్రభు నా ప్రభు. ఈ ప్రభు ఎవరు? ఏం చేశాడు ఆయన? ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చాడు. ఏంటి? నేను నీ శత్రువుని పాదం పెట్టు